రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డును ప్రతి కుటుంబం పొందాలన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబ డిజిటల్ కార్డు కార్యక్రమాన్ని పరిశీలించారు. డిజిటల్ కార్డు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలకు అందాల్సిన పథకాలు అందుతాయన్నారు. పాల్వంచలో 24 మంది రెవెన్యూ సిబ్బంది 6 బృందాలుగా ఏర్పడి 2వ రోజు డిజిటల్ కార్డుల సర్వే నిర్వహిస్తున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని మోడల్ గ్రామీణ వాతావరణంలో మోడల్ విలేజ్ని, అట్లాగే అర్బన్లో మోడల్ వార్డుని ఎంపిక చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇవాళ అర్బన్లో భాగంగా పాల్వంచలోని 10వ వార్డు మోడల్ వార్డుగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో చూస్తే దాన్ని అధ్యయనం చేస్తే ఇంతకుముందు విడివిడిగా ఉండేది కార్డు, ఆధార్ కార్డు విడిగా ఉండేది, లేకపోతే ఇతర ఆయా అంశాలపైన విడివిడిగా ఉండేది. అంటే ఫ్యామిలీగా ఒక్కటి ఫ్యామిలీ అనేది నమోదు కావటం, వీళ్ళు అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. తద్వారా ఫ్యామిలీగా ఏదైనా వచ్చే బెనిఫిట్స్ కేంద్రం నుంచి మనకి కావాల్సిన నిధులు రావాలంటే వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయని లెక్కేస్తారు. ఇవాళేమో విడివిడిగా ఉండటం వల్ల కుటుంబాలు ఇన్ని లెక్కకి రావట్లేదు. సో అది ఒక భాగం ఉంది. దీనికి మళ్ళీ హెల్త్ ప్రొఫైల్ కూడా అటాచ్ చేస్తారు ఈ ఫ్యామిలీకి. ఇంకే స్కీములు వచ్చినా కూడా దానికి ఈ ఫ్యామిలీ ఈ కార్డు మనకి ఆధార్ కార్డు ఎలాంటిదో ఆ విధంగా ఈ కార్డులో మన తెలంగాణ వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఎక్కడున్నా సరే ఈ కార్డు పెట్టుకుని మీరు ఒకవేళ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారనుకోండి